మనము చూస్తే ఇంకా లేఖనాలను పరిశీలిస్తే ఆ లేఖనాల్లో యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13-14 వచనాన్ని మనం చూసినప్పుడు అందులో కొన్ని మాటలు ఇలా రాయబడి ఉన్నాయి. 13వ వచనం 14. కావున నా ప్రజలు జ్ఞానం లేకయు చెరపట్టబడిపోవచ్చున్నారు, వారిలో గనులైన వారు నిరాహాకారులుగా నున్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులు అగుదురు. సామాన్యులు పడిపోతున్నారు. కానీ ఈ నిత్యాగ్నిగుండంలో నుంచి తప్పించగలిగిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులను సామాన్యులను ఘోషించువారును హర్షించువారును పడిపోదురు. ఇక్కడ పాతాళ లోకములో, ఆ పాతాళ లోకము నుండి, ఆ పాతాళములో పడకుండా ఆ అపాయం నుండి తప్పించువాడే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లూకా సువార్తకు వస్తే 16వ అధ్యాయంలో ఒక మాట మనకు కనపడుతుంది. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. 19వ వచనంలో ఒక మాట, ధనవంతుడు ఒకడు నేను, అతడు ఊదా రంగు బట్టలు సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అను ఒక దరిద్రుడు, వాడు కురుపులతోనూ నిండినవాడు. ధనవంతుని వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకును. ఆ దరిద్రుడు చనిపోయాను. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి. ఇంకప్పుడు అవదు కనికరపడ్డ. ధనవంతుడు లాజరు ఉన్నాడు, కానీ వీళ్ళిద్దరికి ఒకరోజు మరణం వచ్చింది. లాజరు చనిపోయి తండ్రి అయిన అబ్రహాం రొమ్మునున్నాడు. ధనవంతుడు చనిపోయి పాతాళ లోకములో పడి ఉన్నాడు. ఈ పాతాళ లోకం నుండి తప్పించుటకే దేవుడు ఏం చేశాడు తెలుసా? సిద్ధముగా కాచుకొని ఉన్నాడు. ఈ పాతాళము నుండి, ఈ ఆపద నుండి తప్పించుట నాకు అవసరమని కీర్తనకాడు కూర్చొని పాట పాడుకుంటూ, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును యెహోవా నుండి. ఆయన భూమి ఆకాశమును సృజించాడు. నన్ను సృజించిన దేవుడు నాకు సహాయం చేస్తాడు. నా ప్రాణమును కాపాడే దేవుడు నాకు సహాయం చేస్తాడు. నన్ను బ్రతికించే దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఆయన సన్నిధిలో కూర్చొని నేను ప్రార్థించాలి, మొరపెట్టాలి, ఆయన వచ్చి నాకు సహాయం చేస్తాడు అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? కీర్తనాకారుడు. 121వ కీర్తనలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగం దైవజనాలు 121వ కీర్తన చదువుకొని ప్రార్థన చేద్దాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. భూమి ఆకాశమును సృజించిన యెహోవా వలన సహాయము కలుగుద్దని కీర్తనకారుడు పాట పాడుకుంటూ ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నాడు. ఈరోజు నీకు నాకు సహాయం ఎక్కడ నుంచి వస్తుంది? యెహోవా వలన నుంచి వస్తుంది. ఈ భూమి మీద నుంచి వచ్చే ఆపదల నుండి యెహోవా తప్పిస్తాడు. నిత్య
నిత్య నరకములు పడే ఆపద ఒకటి ఉంది. ఆపద నుండి తొలగిస్తాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. అందుకే ఆయన నమ్మాలి. నిత్య పాతాళం నుంచి తప్పించగలిగిన సమర్థత కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఆయన విశ్వ సృష్టికర్త. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. అందుకు నమ్మాలి ప్రియ దైవజనమా, అందుకు ప్రార్థన చేయాలి ప్రియ దైవజనమా. అందుకే ఆయన పాదాల దగ్గర నిత్యము స్తుతించాలి, ప్రార్థించాలి. ప్రతి సమస్య ఆయనకు చెప్పుకోవాలి. అప్పుడు విడిపించబడతావు, విడుదల పొందుతావు, దేవుని కనికరం పొందుతావు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు, ప్రేమ తండ్రి, అయా ఇతబడిన వాక్యాన్ని ఆశీర్వాదించి ఫలింపు చేసి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ భయం పొందమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.